లాభాలు లాసులు ఉంటాయి కదా సార్. నువ్వు బిజినెస్ ఉన్నప్పుడు లాభం ఉంటుంది. నమస్కారం సార్. సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫిలిం ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే డ్రగ్ విషయమైనా సరే, ఈ పార్టీలైనా అడ్డమైన అన్నీ ఏవైనా సరే లాస్ట్కి వచ్చి ఫిలిం ఇండస్ట్రీ మీదనే పడతాయి. ఇప్పుడు మీరు పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు అందరు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి నీ చేసినా సరే డ్రగ్స్ మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ పైన పడుతుంది. ఎందుకు ఇంత దీని వెనకాల కారణం ఏంటి? ఇండస్ట్రీ మీద ఏం పడింది, ఎక్కడ పడింది? ఇప్పుడు రాజ్ తరుణ్ అండ్ లావణ్య, అంతకుముందు చూసుకున్నట్టయితే హేమ గారు, అమ్మాయి ఎవరు మనకు తెలియదు. ఇండస్ట్రీకి ఏం సంబంధం అమ్మాయితో? అంటే రాజ్ తరుణ్ గారు తీసుకున్నాడని ఎవరు చెప్పట్లేదు కదా, అమ్మాయి కూడా చెప్పట్లేదు. సో అది ఎట్లా ఇప్పుడు ఏమో అక్కడికి వెళ్ళింది, ఏదో అయ్యింది తెలీదు. ప్రతిదానికి మనం ఇండస్ట్రీ అంటే అక్కడ 110 మంది ఉన్నారు, 110లో అమ్మాయి ఒక్కతే. ఎంత 1%ని మనం ఇండస్ట్రీ అని ఎట్టా అంటారు? 100 మందిలో ఒకళ్ళు దొరికితే 1%ఏ కదా. 1% ఇండస్ట్రీ అని ఎట్లా అంటారు? అంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీలో వర్క్ చేసే వ్యక్తి. హైదరాబాద్లో ఒక అమ్మాయి డ్రగ్స్ అని చెప్తుంది. ఆ అమ్మాయి హైదరాబాద్లో పబ్లిక్ ఎంత? కోటి చిల్లర అంటే 0.00001 ఇండస్ట్రీ ఎట్లా అవుతుంది? సో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉంటారు ఇప్పుడు ప్రతి దీంట్లో. ఇప్పుడు ఆ 100 మందిలో మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? లేకపోతే మోడల్స్ ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఇంకోళ్ళు పొలిటీషియన్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళంతా వచ్చారని ఎవరు చెప్పరే? ఒక్కళ్ళ పేరు ఎందుకు చెప్తున్నారు? అంటే ఫస్ట్ హైలైట్ అయ్యేది అవును, మా పేరు చెప్తే మీకు నడుస్తుంది కాబట్టి మీరు మమ్మల్ని వాడుకుంటారు, అంతే, మాకేం సంబంధం లేదు. కానీ ఇప్పుడు లావణ్య ఇప్పుడు ఎవరు హూ ఆర్ దే డెఫినెట్గా ఉంటుంది, ఎవరో ఒకళ్ళకి ఉంటుంది. అన్ని వాక్స్ ఆఫ్ దీంట్లో లైఫ్లోనూ ఎవరో ఒకళ్ళు ఎడిక్ట్స్ ఉంటారు, పెడ్లర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో అందరితో పాటు మనం కూడా ఉంటాం. మనం ఎక్స్ట్రాగా సినిమా ఇండస్ట్రీ సెపరేట్ ఉన్నానా? కొమ్ములు ఉంటాయా అన్న? మనుషులే కదా వాళ్ళు కూడా. కాకపోతే అందరి చూసే దాంట్లో అందరు ఎంటర్టైన్ చేసే. అవును, ఊరికి మా పేరు చెప్తే నడుస్తుంది కాబట్టి అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సరే, ఇప్పుడు రాజ్ తరుణ్ పైన లావణ్య గారు ఇంత పెద్ద ఇష్యూ తీసుకురావడానికి ఇండస్ట్రీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా రాజ్ తరుణ్ గారికి? ఇండస్ట్రీకి దానికి సంబంధం ఉంది, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మాకు సంబంధం లేదు. అంటే తన పైన కేసులు పెట్టి ఇంత రోడ్డుకు లాగి ఇంత ఇష్యూ చేయడం కరెక్ట్ అంటారా? అది ఆవిడని అడగాలి, నాకేం తెలుస్తుంది. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనం ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద. లెట్స్ నాట్ డిస్కస్. పక్క పెట్టండి సార్. సరే, ఇలాగుంటే మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ కూడా రాబోతుంది. కానీ ఇప్పటిదాకా మంచు విష్ణు గారే ప్రెసిడెంట్గా అన్ని బాధ్యతలు మళ్ళీ అనౌన్స్ చేశారు కదా, ఎనానిమస్ చేశారని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంకో టర్మ్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ అప్పుడే నేను మా అసోసియేషన్ నన్ను ప్రెసిడెంట్గా చేస్తే నేను బిల్డింగ్ కడతాను, ఇవన్నీ చేస్తా అన్న వ్యక్తి. కానీ ఇప్పటిదాకా బిల్డింగ్ అసలు ముగ్గు కూడా పోయకుండా మళ్ళీ సెకండ్ టర్మ్కు ఆయన నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన అడగండి, నన్ను అడుగుతారు, లేకపోతే వాళ్ళ అసోసియేషన్ అడగండి, మనకేం సంబంధం? నేను దాంట్లో మెంబర్ని కాదు, మాకు సంబంధం లేదు. కానీ ఇండస్ట్రీ పెద్దలు కదా మీరు కూడా. ఇండస్ట్రీకి దానికి సంబంధం ఉంది. ఇప్పుడు అసోసియేషన్, ఇండస్ట్రీలో ఒక అసోసియేషన్, అవును, వాళ్ళు ఏదనుకుంటే అది అనుకుంటే. ఇండస్ట్రీకి వాళ్ళు బిల్డింగ్ కట్టడం అనేది ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ అసోసియేషన్ విషయం. అవును. సో ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైనా జరిగితే వీళ్ళు స్పందిస్తారు. కానీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారా, కట్టుకోలేదా, అమ్ముకున్నారా, ఇవన్నీ లీస్ట్ బాధ అన్లెస్ దెర్ ఈస్ ఎ డిస్ప్యూట్ అబౌట్ ఇట్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరూ వెళ్ళి మీలాంటి పెద్దలందరూ కలిశారు. కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు కలవలేదు? ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఎవరు? మీరు కలవలేదని చెప్పేసి. నేను కలవలేదు. నేను ఇండస్ట్రీ నాకేం సంబంధం? 10 ఏళ్ళే నేను సినిమా తీసి, మనకి ఏం సంబంధం? నేను ఇంతకుముందు ఎవరినైనా కలిశానా? కేసీఆర్ గారిని కలిశానా? జగన్మోహన్ రెడ్డి గారిని కలిశానా? చంద్రబాబు గారిని కలిశానా? ఎవరిని కలవలేదు. అంటే ఇండస్ట్రీ మంచి కోరుకునే విషయంలో ఫస్ట్ మొట్టమొదటి మీరు ఉంటారు. అవును, బట్ అది ఫార్మాలిటీ. కలవటం అనేది అవసరం లేదు, అందరూ వెళ్ళి కలిశారు కదా. సి ఇండస్ట్రీ అంటే మేము వీ రెస్పెక్ట్ అవర్ ఆర్గనైజేషన్స్, ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను, వీ రెస్పెక్ట్ దెమ్. మా లీడర్స్ వెళ్ళి కలిసినట్టున్నారు చాలు. కానీ వాళ్ళు ఏమన్నా తోకలాగా నేను వెళ్ళాలని రూల్ ఏం లేదు, నేను ఇష్టమైతే నేను వెళ్ళొచ్చు కూడా. అది విజయవాడ కదా, మనకేముంది అక్కడ దాకా వెళ్ళి కలవటం ఉంది. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఆ టైం కావాలి, టైం వాళ్ళు ఇవ్వాలి, ఇవన్నీ మనకి జరిగే పనులు కదా, మనకెందుకు అంత అవసరమా చెప్పు. ఇప్పుడు సమ్ హ్యావ్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ దెమ్, వాళ్ళు టైం ఇవ్వాలి, ఇవ్వకపోవచ్చు, ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనకి నేను అంత దాంట్లోకి వెళ్ళను.
ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా 2 రాష్ట్రాల బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ స్టూడియోస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఎలాంటి డెవలప్ అవ్వలేదు. కానీ అలా అక్కడ ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు, అసలు అక్కడ ఎలా డెవలప్ చేయబోతున్నారు? వాళ్ళు చెప్పాలి, సీఎం డిప్యూటీ సీఎం చెప్పాలి. మనం ఎట్లా చెప్తాం, ఏం తీసుకుంటారో మనకు ఐడియా లేదు. ఇంతవరకు ఏం అనుకోలేదు వాళ్ళు. లాస్ట్ 2 టర్మ్స్ ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఏమి చేయలేదు. ఈ టర్మ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కాబట్టి ఏమైనా చేస్తారేమో తెలియదు, చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు బ్యాడ్ స్టేజ్లో ఉంది అక్కడ గవర్నమెంట్. దాన్ని సెటరేట్ చేసినా కానీ సినిమా ఇండస్ట్రీ అనేది చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఎనీ గవర్నమెంట్ ఫర్ ఎనీ స్టేట్. సో సినిమా బికాజ్ దే ఆర్ సినిమా యాక్టర్స్, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు కాబట్టి మనం అడుగుతున్నాం. కానీ లీస్ట్ లాస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. చూద్దాం ఏం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు మీరు ఆపేసి కొద్ది రోజులు అవుతుంది సినిమాలు ఆపేసి, కానీ ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తిగా మీరు ఒక అండగా మీరున్నారు. కానీ చిన్న సినిమాలకు చాలామంది సపోర్ట్ చేయట్లేదు. చిన్న సినిమాలైనా పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటేనే సపోర్ట్ చేస్తున్నారు. చిన్న సినిమాలు అడగంటి పోతున్నాయి, థియేటర్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా. ఇది ప్రతిసారి ప్రతి మనిషి అడుగుతాడు, ప్రతిసారి నేను అదే చెప్తున్నా. 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి, ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? ఇవాళ పేపర్ చూసాను, నాకు ఒక్క పేరు కూడా తెలిసింది లేదు. 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ అయినాయి. పోయిన వారం 8-9 సినిమాలు రిలీజ్ అయినాయి. థియేటర్లు దొరకట్లేదంటే మనం ఏం చెప్తాం? ఇది దొరికిన థియేటర్లు కదా, ఇంకేంది కావాలి, ఏం కావాలా? దానికి ఏమన్నా రూపాయి వస్తుందా? ఎవడన్నా రూపాయి వచ్చిందని చెప్పినోడు ఉన్నాడా? ఇంకా రాలేదు, నాకు థియేటర్ రాలేదని ఎవరు అంటున్నారో ఎందుకు అంటున్నారో నాకు తెలియదు. సో థియేటర్స్ దొరుకుతున్నాయి, రీజనబుల్. అట్లీస్ట్ వాళ్ళు ధైర్యం చేసి రిలీజ్ చేయగలిగే సినిమా ఉంటే రిలీజ్ చేస్తున్నారు. ధైర్యం లేని సినిమాలు రిలీజ్ చేయట్లేదు. సింపుల్. అంటే ప్యాడింగ్ పెద్దవాళ్ళు ఉన్నా సరే, ప్యాడింగ్ తోడింగ్ ఇవన్నీ ప్యాడింగ్లతో నడవమ్మా సినిమాలు. సార్ సినిమాలో కంటెంట్ ఉంటే నడుస్తుంది. కంటెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం. కంటెంట్ ఉంటే నడుస్తుంది, కంటెంట్ లేకపోతే నడవదు. ఆ కంటెంట్ ఉందా లేదనేది ఎగ్జిబిటర్, థియేటర్ ఓనర్ ఉంటాడు, ఆయనకి ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు. ఏది ఆడుతుంది ఏది పోతుంది తెలుస్తుంది. పలానా సినిమా వేయండి సార్ అంటే నాకు వద్దామా ఈ సినిమా అంటాడు. ఆయన ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు సినిమా తీయటం నీ ఇష్టం ఎట్లాగో, నేను థియేటర్ ఓనర్ అయితే నా ఇష్టం కదా అది. నువ్వెవడు నన్ను వేయమంటానికి, సినిమా వేయమంటానికి? నీకు వాట్ రైట్ యూ గట్? నా ప్రాపర్టీలో నువ్వు ఎందుకు వేయవని అడుగుతాను, నీకు ఏం హక్కు ఉంది? అంటే 24 క్రాఫ్ట్లో ఇదొక క్రాఫ్ట్. ఏం క్రాఫ్ట్? తక్కువలో క్రాఫ్ట్. నాకే డబ్బులు ఇస్తావా? పోతే నువ్వు ఇస్తావా? ఇస్తావా చెప్పు. అంటే లాభం వచ్చినప్పుడు లాభం అయితే వస్తుంది కదా సార్. లాభం ఎందుకు వస్తుంది? నాకు రెంటే ఇస్తారు, నాకేం ఇస్తారు ఎక్స్ట్రా? ఎగ్జిబిటర్కి లాభాలు ఎందుకు వస్తాయి? ప్రొడ్యూసర్కి వస్తాయి లాభాలు. మీకు లాభం వస్తే నాకు ఇస్తారా? ఎవరు? ఒక పని చేయండి, వాళ్ళు అడుగుతున్నారు మాకు మినిమం ఎక్స్పెండిచర్ అంటే రెంట్ లాగా ఇచ్చేయండి, ముందు కట్టండి, వారం ముందు మీరు తీసుకొని థియేటర్లు అంటున్నారు. అందరు కట్టమానండి. ఓకే, మీరు కట్టరు, వాళ్ళు థియేటర్ ఇవ్వలేదు అంటారు. వాళ్ళు రెడీ, ఎవరెవరో చూద్దాం, నువ్వు డబ్బులు కడతానని చెప్పమని ఎవరినన్నా, నీ ఏ థియేటర్ ఎవరో నేను చూస్తాను. రిస్క్ చేయాలి కదమ్మా వాళ్ళకి పైసలు. ఇప్పుడు కరెంట్ ఛార్జెస్ కావాలి, మెయింటెనెన్స్ ఛార్జెస్ కావాలి, ఇవన్నీ ఎవరిస్తారు? ఇవన్నీ కావాలి కదా వాళ్ళకి. రెంట్ రూపంలో అయితే కడుతున్నారు కదా సార్. ఎవరు కడుతున్నారు? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెంట్ అయితే కడుతున్నారు. ఎక్కడ కడుతున్నారు? ఫర్ డే 50% షేర్, లేకుంటే 70% షేర్. 50 ఒక టికెట్ దిగితే ఎంత షేర్ వస్తుంది? ఒక టికెట్ ఎంత లేదు. మొన్న సినిమా చూసుకున్నట్టయితే ఒక్కొక్క టికెట్ 250 రూపాయలు, 300 రూపాయలు. ఏ సినిమాకి? చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకి. ఏ సినిమాకి ఉన్నాయి? ఎన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి? మీరు లెక్కలు తీయండి. వెళ్ళి మార్కెట్లో రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని షోలు క్యాన్సిల్ అవుతున్నాయి లెక్క తీయండి. క్యాన్సిల్ అయిన షోలు పైసలు ఎవడిస్తాడు? వాడు థియేటర్ మెయింటెనెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా, జీతాలు ఇవ్వాలిగా. అంటే బిజినెస్ అన్నప్పుడు లాభాలు లాసులు ఉంటాయి కదా సార్. నువ్వు బిజినెస్ ఉన్నప్పుడు లాభం ఉంటుంది, నష్టం ఉన్నప్పుడు నా థియేటర్ అడిగే హక్కు నీకే ఉంది. నాది బిజినెస్సే కదా. నీదే బిజినెస్. నీ బిజినెస్ కాపాడటానికి నేనేం థియేటర్ కట్టలేదే. నన్ను నేను కాపాడుకుంటాను. కొన్ని సినిమాల్లో రాదు కదా సార్. రాదు అనేది కొన్ని సినిమాలు నాకు వచ్చిన సినిమాకి ఇస్తాను నేను కావాలంటే, రాని సినిమాకి నేను ఎందుకు ఇవ్వాలా? మన దగ్గర ఇంటర్నేషనల్ పేరు వచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే పాన్ ఇండియా స్థాయి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది బాహుబలి సినిమా తర్వాత, ఇవన్నీ అయినా సరే. కానీ ఒక్క విషయం పబ్లిక్లో ఏం నానుడు ఉంది అంటే, ఒక హీరోకి 50 కోట్లు 100 కోట్లు ఇట్లా కోట్లు 100 కోట్లు ఇచ్చుకుంటూ పోయి జనాలపైన టికెట్ భారాన్ని ఇంత వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇచ్చేవాడికి లేని బాధ మనకెందుకమ్మా? భారం యాక్సిడెంట్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు కడుతున్నారు కదా. జనాలు ఇది టోటల్గా ఎఫెక్ట్ పడేది జనాలకి కదా సార్. అవును, వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు మనం జనాలు క్వశ్చన్ చేస్తున్నారు దీన్ని. ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? మన నాలాగా నీలాగా ఖాళీగా ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. టికెట్ కొనుక్కొని చూస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు
డెమోక్రసీలో మెజారిటీ నడుస్తుంది. మెజారిటీ టికెట్లు కొనుక్కుని వెళ్తున్నారు. ఇంతకుముందు బ్లాక్లో కొనుక్కుని వెళ్ళేవారు. అవును. 1000 రూపాయలు 2000 రూపాయలు కూడా బ్లాక్ కొనేవారు. ఇప్పుడు రేట్ పెంచుతున్నారు. నష్టం ఏంటి? ఇంకా అది కరెక్టా తప్పంటే తప్పు, నేను ఒప్పుకోను. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ తప్పు అది. కానీ కట్టేవానికి లేని బాధ నాకు నీకు ఎందుకు అంటున్నాను నేను. డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు కదా, అంత డబ్బులు పెడితే కూడా వెళ్తున్నారు పబ్లిక్. మనం ఎందుకు మాట్లాడాలి దానికి? ప్రొడ్యూసర్కి వచ్చే లాభాన్ని ఎందుకు పోగొట్టాలి? తప్పు అది, 100% తప్పు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ చేస్తున్నాడు, వాడి పైసలు వాడికి వస్తాయి, ఎట్లయినా వస్తాయి. కానీ వాళ్ళు దే ఆర్ గ్రీడీ. ఓకే, వీళ్ళు గ్రీడీ. ఫస్ట్ డే చూడాలి. ఏం తీటనా? 4 రోజులు అయినాక ఓటీటీలో వస్తుంది, ఎందుకు చూడరు? ఓటీలో 250, 300, 500 పెట్టిన వెళ్ళి కొనుక్కుని చూస్తున్నారు. వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప? చేసినవాడు తప్ప, ఉంచినవాడు చూసేవాడు తప్ప? చూసేవాడిని ఆపండి మీరు దమ్ముంటే. ఆపలేదు మరి ఎందుకంటే మాట్లాడతాం మనం టైం? వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం ఫర్ దిస్? సార్ ఇంకొక విషయం ఏంటంటే జనాల్లోకి, సరే హీరోలు ఉన్నారు, మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, అన్నిటికి వస్తుంది, ట్యాక్స్ కడుతున్నారు అంతే, ఓకే. కానీ దీంట్లో 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? బట్ డిమాండ్ ఉంటేనే ఇస్తారు కదండి సార్. ఎంత డిమాండ్ ఉన్నా ఒక 100 కోట్లు అవ్వనండి, మనకేం నష్టం? కానీ ఇది కంప్లీట్లు జనాల మీదకే డిపెండ్ అవుతుంది. ఏం జనాల మీదకి డిపెండ్ అవుతుంది సార్? సినిమా బాగుంటేనే చూస్తారు కదా జనం. సినిమా బాగుంటేనే చూస్తారు సార్. సినిమా అనేది టికెట్ కొంటేనే వస్తుంది లోపలికి పబ్లిక్. నా సినిమా బాగుంటే సినిమా చూస్తారు, లేదా చూడరు. నేను 100 కోట్లు ఇచ్చాను, 1000 కోట్లు ఇచ్చాను, ఇచ్చే ప్రొడ్యూసర్ ఇష్టం, అది తీసుకునే హీరో ఇష్టము. వాళ్ళకి మార్కెట్ ఉందని పబ్లిక్ వచ్చి చూస్తున్నారు. చూడకపోతే పోయేవాడు ప్రొడ్యూసర్ పోతాడు, హీరో కూడా బాగానే ఉంటాడు. పోతే పోనండి, వాళ్ళకి లేని బాధ నీకు లేని బాధ మనకెందుకు బాధపడుతుంది దానికి? వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు తీసుకుంటారు. వెళ్ళేది ఎందుకు? మనం కదా వెళ్ళేది, ప్రొడ్యూసర్ వెళ్తున్నాడు కదా. ప్రొడ్యూసర్ ఇస్తానికి రెడీగా ఉన్నప్పుడు మనకేంటి తీట? మనకెందుకు బాధ? అంటే ఈ అసోసియేషన్ ఉన్నా సరే, ఇప్పుడు ఏ అసోసియేషన్ ఉన్నా కానీ డిమాండ్ అండ్ సప్లై, ఇక్కడ దాని డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు సోప్ ఒకటి ఉంటే కొంటారు సార్, అదే సోపు మనకి రూపాయికి దొరుకుతుంది. అదే సోప్, అది ఫారిన్ సోప్ ఉంటుంది, 50, 100 రూపాయలు, 200 రూపాయలు ఉంటుంది. మరి 200 రూపాయలు ఎందుకు అమ్ముతున్నాడు, రూపాయికి ఎందుకు అమ్మడంటే? బ్రాండింగ్ అంతే. ఇది బ్రాండింగే, సేమ్ బ్రాండింగే. మీకు ఇక్కడ మామూలు రేటుకి సినిమా దొరుకుతున్నాయి కదా, దొరుకుతున్నాయి. 1,00,000 రూపాయలు కూడా హీరోలు చేస్తున్నారు కదా. మరి వాడిని పెట్టుకోండి. మీరు అంతా అడుగుతున్నారు కదా, అడుగుతున్న వాళ్ళు అంతా తక్కువ డబ్బులకు చేసే హీరోని పెట్టి సినిమా తీయండి చూద్దాం. ఎందుకు తీయరు? మహేష్ బాబు తగ్గించాలి, లేకపోతే ప్రభాస్ తగ్గిస్తే మీరు సినిమా తీస్తారా? వీళ్ళతో తీయరా? కొత్త వాళ్ళతో తీయరా? ఎందుకు తీయండి. కానీ హీరోలు ముందుకు వస్తేనే కదా సార్ కొత్త వాళ్ళు తీసేది డైరెక్టర్లతో. ఇప్పుడు చాలా మంది ఒక సినిమా హిట్ అవ్వగానే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన హీరోకి ఒక సినిమా హిట్ అవ్వగానే డైరెక్ట్ 75 లక్షలు, కోటి రూపాయలు డిమాండ్ తీసుకోనండి. ఆయనకి డిమాండ్ ఉంది, తీసుకుంటున్నాడు. ఒకటి సినిమా హిట్ అవ్వగానే అంత పెంచేటప్పటికి ఆయన పెంచేటప్పుడే ఉంది. ఇష్టానికి ఉన్న థియేటర్ లేని థియేటర్ నీకు నాకెందుకు అంట. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కు ఆపర్చునిటీ రాకపోయినట్టే కొత్త ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 250 సినిమాలు ఉన్న దాంట్లో 80 మంది కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు వస్తున్నారు. అవును. వాళ్ళ మార్కెట్ దమ్ముంటే నడుస్తుంది, వాడు ఉంటాడు, లేకపోతే పోతాడు. దమ్ము లేదు కాబట్టి పోతున్నారు వాళ్ళంతా. మిగిలిన వాళ్ళు మిగులుతున్నారు కదా, 1-2 సంవత్సరానికి వస్తున్నారు కదా, వాళ్ళు ఉంటున్నారుగా, అంతే. వాళ్ళ డిమాండ్ వస్తే ఉంటుంది, లేనివాడు పోతాడు, అంతే. చూసుకున్నట్టు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడు అంతే ఉంటుంది, 10% ఉంటుంది మాక్సిమం. 10% ఉంది. 5 to 10%. 10% కూడా ఉండదు, 5% ఉంటుంది. తప్పవుంది దీంట్లో సక్సెస్ రేట్ ఇంత తక్కువ. ఏం లేదు, అంతే ఉంటుంది. అంతకంటే చూస్తానికి కెపాసిటీ లేదు మన దగ్గర, మనుషుల దగ్గర. టికెట్లు అంతంత ఉన్నాయి కదా, మనకి కెపాసిటీ లేదు, అంతే పైసలు వస్తాయి. ఇప్పుడు గ్రాస్ ఇన్కమ్ ఎంత ఉందని చూసుకోండి మీరు సార్, అంతే వస్తుంది. 1000 కోట్లు 2000 కోట్లు ఎంతో ఉంటుంది, అంతే ఉంటుంది సినిమాలకి. మీరు 200 సినిమాలు తీసినా 500 సినిమాలు తీసినా ఇన్కమ్ అంతే ఉంటుంది. ఆయన అప్పుడేమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు సినిమాలు అన్నీ పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి ఇప్పుడు కల్కి 1000 కోట్లు వచ్చింది అనుకోండి, ఈ ఇయర్ మిగతా సినిమాలకు 1000 కోట్లు వస్తానికి ఛాన్స్ ఉండదు. 90% ఉండదు. మీరు 100 కోట్లు, 50 కోట్లు, 25 కోట్లు, లేదా ఫ్లాప్ 0 కోట్లు అట్లా ఉంటాయి. అంటే కల్కి మీరు ఎట్లా అన్నారు కదా, కానీ కల్కి సబ్జెక్ట్ ప్రకారం 100% తీసుకొని చేశారంటారా, లేకుంటే దీన్ని మిస్యూజ్ చేశారంటారా? సార్ పబ్లిక్ చూసినాక మనం ఎవరండి దాని మీద డిస్కస్ చేయడానికి? పబ్లిక్ చూస్తున్నారు కదా, పిచ్చిగా చూస్తున్నారు. ఇంకా అది బాగుందా లేదా, సరిగ్గా తీసాడా తీయలేదా, సరిగ్గా తీసాడనే కదా చూస్తున్నారు, ఎగబడి చూస్తున్నారు కదా పబ్లిక్. హిస్టరీని, మన పురాత కాలం నాటి హిస్టరీని కొద్దిగా మిస్యూజ్ చేశారని చెప్పేసి దాంట్లో. సార్ మీరు పురాతన కాలం హిస్టరీని తప్పు చేశారని మీరు అంటున్నారు.
పౌరాణికం అంటే కల్పితం కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు 100 సంవత్సరాల కింద చరిత్రని మార్చి చూస్తే కూడా సినిమాలు చూసి 100 కోట్లు ఇచ్చాం. చరిత్రను మారిస్తే మరి ఇది ఫిక్షనే. కొంతమంది అది దేవుడు అని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు అది. బట్ ఇది నిజం, ఇంతకుముందు జరిగింది నిజం. నిజాన్ని కూడా నిర్భయంగా అబద్ధం చెప్పి దానికి అవార్డులు రివార్డులు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఎందుకండి పంచాయతీ పెడతారు నాకు అర్థం కాదు. అది ఎట్లా నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు దానికి కంపేర్ చేసుకోండి సార్. ఇప్పుడు దానికి కంపేర్ అంటే మీకు నువ్వు చేస్తే సంసారం, నేను చేస్తే వ్యభిచారమా? అది ఎట్లా కుదురుతుంది? నువ్వు చేస్తే అన్నిటికీ మాట్లాడు, లేదా దేనికి మాట్లాడదు, మూసుకుని నేను చూడు సినిమా. సినిమా అనేది ఒక కల్పిత కథ అండి, ఎవరు తీసినా అదైనా ఇదైనా. ఆ కల్పిత కథల్ని కల్పితంగానే ఉంటాయి అంతే. దాంట్లో ఇది కరెక్ట్ ఇది తప్పు అంటానికి ఏం లేదు. సార్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన డ్రగ్ చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, పెద్దవాళ్ళు మీరందరూ ఇనిషియేట్ తీసుకోవాలి. దీనికి ప్రతి సినిమాకి నో టు సే డ్రగ్ అని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా పర్టికులర్ చెప్పడం జరిగింది. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎక్కడ దాకా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ దాకా వచ్చింది సార్? వాళ్ళనే అడిగాడు కదా, ఆయన అందరినీ అడగలేదు. ఇండస్ట్రీ అంతా చేయాలని అనలేదు కదా, రిలీజ్ సినిమా వాళ్ళని అడగమన్నాడు. అది తప్పది నా ఉద్దేశంలో, ఆయన అంటమే తప్పది. ఎలా సార్? 100% తప్పది. ఇప్పుడు ఓ డ్రగ్ అనేది ఒక మెనాస్, అది మొత్తం దేశాన్ని కబళిచ్చేస్తుంది, అది యువతని నాశనం చేస్తాను. దానికి నేను సినిమా రిలీజ్ చేసినప్పుడే నువ్వు చెయ్యంటాం తప్పు. అందరూ చెయ్యండి అనాలి, మీరంతా కలిసి వచ్చి దీన్ని ఆపండి అనాలి. అంతేగాని నాకు అవసరం, నీకు ఎవడెవడికి అవసరం ఉందో నా దగ్గరికి వచ్చేవాడల్లా నువ్వు చెయ్యాలి అంటే లంచం అడిగినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అస్. మీరందరూ కలిసి చెయ్యండి, కలిసి రండి, చెయ్యండి, దీన్ని ఆపడానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి. దానికి ఒక రోజు డివోట్ చేద్దాము, ఓ రోజు మీరంతా వీడియోలు చేయండి, ఇట్లా అడగండి. అంతే తప్ప నీ సినిమాకి నువ్వు పర్మిషన్కి వస్తావు కదా, వచ్చినప్పుడు నాకు చేసి ఇవ్వు కదా అంటే ఏంది? బ్లాక్మెయిల్ కదా. మరి నీకు రైట్ ఉంది, నన్ను అడిగే హక్కు ఉంది. నేను సిటిజన్, నువ్వు సిటిజన్, చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు, వేరే సంగతి, ఇద్దరం సిటిజన్లమే. సో మనకి సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. సినిమా ఇండస్ట్రీని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న మేముగా, రాష్ట్రాన్ని వెళ్తున్న మీరుగా, మన ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఉంది. బాధ్యతాయుతంగా రండి, అందరూ కలిసి చేయండి అని చెప్పండి. అంతేగాని మీరు వస్తే మాత్రం నాకు చేసి రావాలి మీరంటే తప్పదు, తప్పు. సరే, ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మీరు కలవడం జరిగింది, ఆయన గెలిచిన తర్వాత కొద్ది సన్నిహితులు కూడా మీకు. కానీ ఇప్పటిదాకా కొంతమందికి ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ మందికి, కొంతమందికి ఇప్పటిదాకా ఇల్లు కానీ ఫ్లాట్లు కానీ ఇప్పటిదాకా కొంతమంది చాలామంది ఆల్మోస్ట్ 70% రాలేదు. వీళ్ళకు ఎలాంటిది చేయబోతున్నారు సార్ నెక్స్ట్? ఏం చేస్తారో చేయాలని రూల్ ఏమన్నా ఉందా? అంటే అందరూ దీన్ని నమ్ముకునే ఉన్నారు. ఏం నమ్ముకున్నారు సార్? కళామ తల్లి ఎవరి తల్లి? మీ తల్లి మా తల్లి అండి అన్ని కథలు చెప్తారు. ఎవరి తల్లి అండి ఇది? ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే నేను ఊరికే సినిమా అనగానే నేను కళామ తల్లి బిడ్డను నాకు ఇచ్చేయంటే ఎవడిస్తాడు? ఎంతమందికి ఇస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? ఉన్నదంతా ఇప్పుడు అమ్ముతున్నారు వాళ్ళు, అన్ని రాష్ట్రాలు అయిపోతున్నాయి. అయిపోతే ఎక్కడికి అడవులు కొట్టివ్వాలిగా. ఇప్పుడు ఎక్కడ ఇవ్వగలరు ఇస్తే? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇదే కాదు, మనకి కానీ జర్నలిస్టులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇవన్నీ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఇస్తే సబ్సిడైజ్ చేయండి, కొంతమందికి వాళ్ళు చేసుకునే దానికి ఇవ్వండి. ఏమవుతుంది ఇప్పుడు? వీళ్ళు సబ్సిడైజ్గా ఒక ల్యాండ్ ఇస్తామంటున్నారు. ఆ ల్యాండ్ వాడు ఇల్లు కట్టమాట దేవుడికి ముందే అమ్మేస్తున్నారు. ఎప్పటికప్పుడు అమ్ముకుని నాకు లేదు అనేది ఎక్కువైపోయింది అందరికీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో మెనీ ఆస్పెక్ట్స్. మనం ఫ్రీగా ఇస్తున్న ఇళ్ళు చాలామందికి ఉన్నాయి. ప్రతి వాడు అమ్ముకుంటున్నాడు, అమ్ముకుని మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు అవుతున్నారు. ఇది ఏ గవర్నమెంట్కైనా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో, మై పర్సనల్ వ్యూ సార్. కానీ ఇప్పుడు ఉన్న ఫిలిం జర్నలిస్టులకి ఇప్పటిదాకా ఇల్లు రాలేదు. అంటే మీరు ఇప్పుడు మీకు పిచ్చిగా వచ్చేసారు మీరు. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎక్కడుంది? ఫస్ట్ నాకు తెలిసి పంజగుట్లో ఇచ్చారు, తర్వాత మా ఫిలిం నగర్లో ఇచ్చారు, జూబ్లీ హిల్స్లో ఇచ్చారు, ఇక్కడ మాదాపూర్ మాదాపూర్ కాదు గచ్చిబౌలి అవతల అక్కడ ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు కదండి, ఇంకెన్ని ఇవ్వాలండి మీకు? సరే ఎన్ని ఇచ్చినా చాలు. అంటే ఇవాళ ఏమైంది? మీడియా, ఎవరు మీడియా? ఎన్ని వేల మందికి ఇవ్వాలి? మీకు ఇవాళ
మీడియాకి ఇవ్వాలనుకుంటే నాకు తెలిసి హైదరాబాద్ సిటీలోనే ఒక 10,000 మందికి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు మీరు సీనియర్ నాకు ఇవ్వాలి, ఆయనకి వద్దా? మీకు ఇవ్వాలి కాబట్టి ఆయనకి, మీకు గెడ్డం నడిచింది, ఆయన గెడ్డం లేదు కాబట్టి ఆయనకు వద్దు, మీకు ఇవ్వాలి. అందరికి ఇవ్వాలంటే 10,000 మందికి ఇవ్వాలి. మొత్తం స్టేట్ అంతా ఇవ్వాలంటే 1,00,000 మందికి ఇవ్వాలి. అన్ని ఛానళ్ళు వచ్చినాయి. 1,00,000 మందికి ఇల్లు ఇచ్చే కెపాసిటీ గవర్నమెంట్కి ఉంటుందా? ఈ గవర్నమెంట్ కదా, ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ స్టేట్. ఎందుకులే సార్, గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా సాధ్యం కదా. ఏదైనా ఒక అడిగిన కొట్టి ఇచ్చేద్దాం, ఏమో తీసేసుకోండి. ఏంటంటే పర్యావరణం ఏమవుతుంది, ఎక్కడ పోతున్నాం మనం, ఏం చేస్తాం? అది కాకుండా నేను ఇందాక చెప్పిన ప్రాబ్లం అమ్ముకుని వెళ్ళిపోవటమే కదా. మీరు ఇచ్చినది ఏదైనా కానీ జీవితాంతం వీళ్ళు కాదు, వీళ్ళు తరతరాలు అమ్మకూడదు అనేది ఉండాలి. ఇంతకు ముందు ఉండే చూడండి, అది ఉంటే బెస్టే కదా సార్. అది పెట్టి చేస్తే అది కూడా ఇప్పుడు మళ్ళీ మార్చాం కదా ఈ మధ్య. అంతకు ముందు ఉండి పట్టాదారు ఏదో ఉండేది కదా, పట్టా ల్యాండ్ ఏదో ల్యాండ్ ఉండేది, లావణి పట్టా అనేవారు. అమ్మకూడదు, ఇప్పుడు లావణి పట్టా తీసి అమ్ముకుంటున్నారు. సో ఇట్లా ఏదో ఉండాలి. ఉంటే ఏమవుతుంది మనకి, దానికోసం వెయిట్ చేయటం, వచ్చి రాగానే అమ్మేయటం. అఫ్కోర్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆకలి మీద ఉంటారు. అవసరం, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులో, ఇంకోటో అప్పులు, రకరకాల సమస్యలు ఉంటే లేవని నేను అన్నాను. సో దాని అన్నిటికీ చేయాలనేటప్పుడు అమ్ముకుంటున్నారు. సో రైటా తప్ప అంటే రైటు తప్పు రకంగా, అవసరం ఉన్నవాడికి రైటు, నాలాంటి అవసరం లేనివాడికి తప్పు. సార్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మేము కొత్తగా చేద్దాము, మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని సోర్స్ కోసం వెతుకుతుంటే వాళ్ళకు ఎక్కడ సోర్స్ దొరకట్లేదు. ఏం సోర్స్ కావాలి మీకు? అంటే ఒక సినిమా నా దగ్గర స్టోరీ ఉంది, ఆర్టిస్ట్ చెయ్యం, నాకేం తీటండి, మీ స్టోరీ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? నా కథ ఉందండి, మీ కథ నాకు నచ్చాలి కదా. డబ్బులు ఎందుకు వింటలేదండి? మీరు టార్చర్ పెడుతున్నారు, మీకు తెలియదేమో. నా పని నేను తీనని తెలిసి కూడా నాకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, వింటున్నా నేను. ఒక్కొక్కళ్ళు ఇవాళ ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ కథలు రోజుకు 1-2 వింటారు. వాళ్ళ టార్చర్ చెప్తే వాళ్ళు గుండె ఆ రోజు రాత్రి ఆడి మందు తాగి చచ్చిపోవాలి, అంతంత బ్యాడ్ కథలు చెప్తున్నారు. అంటే స్టోరీ రాసే వాళ్ళ దమ్ము లేదంటారు. చాలా చోట్ల దమ్ము లేదు. ఉన్నాయి 1-2 కథలు మంచి రావచ్చు, వస్తే వచ్చిన కథలు వస్తాయి కదా. సో అంటే ప్రతి వాళ్ళకి ఏమైపోయిందంటే, నేను కథ రాసేసి ఎందుకు వినాలి అసలు? ఫస్ట్ యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ టు హియర్ ద స్టోరీ, ఫస్ట్ పాయింట్. సో వింటాము, కొంత ఏదో చూసి ముఖం చూసి నమ్మకంగానో, లేకపోతే నువ్వు చెప్పిన పాయింట్ నచ్చో వింటాం. నాకు ఆ మధ్య ఒకళ్ళు మంచి పాయింట్ చెప్పారు అనుకుని బ్రహ్మాండంగా ఉందనుకున్నా. కథ నాకు విస్తారంగా చెప్పబోయా అన్నా. అంటే చెప్తాను సార్ అని చెప్పాల. ఈ లోపల హీరోకి పాయింట్ చెప్తే హీరో ఎక్సైట్ అయిపోయాడు. విందామండి అన్నాడు. హీరో అన్నాడు కదా, పొరపాటు నీడు అక్కడ డైరెక్ట్గా హీరోకి చెప్తే బాగుంటుంది కదా అని హీరో దగ్గర తీసుకెళ్ళా. అప్పటి నుంచి ఆ హీరో తలుపులు బంద్, నా ఫోన్ ఎత్తలేడు, అంత బ్యాడ్గా ఉంది కథ. బ్రహ్మాండమైన పాయింట్గా ఎక్సైట్మెంట్, నాకు ఎక్సైట్మెంట్, ఆయనకి హీరోకి ఎక్సైట్మెంట్. సార్ మీకు సినిమా చేస్తాను సార్ అన్నాడు ఆ పాయింట్ వినగానే. అటువంటిది నాకు ఈ తలుపేది బంద్, ఇప్పుడు మళ్ళీ సినిమా లేదు, 5 ఏళ్ళు అయింది. ఇట్లున్నాయి. అంతకుముందు ఇంకోళ్ళు చెప్పారు అట్లా, ఇంకో హీరో దగ్గర తీసుకెళ్ళి వాడంతే. ఇప్పుడు హీరో అందరూ ఇప్పుడు నా తలుపులు వేసారు, మీరు చెప్పిన కథలో వీళ్ళ వల్లే. అట్లీస్ట్ మామూలుగా అన్న బాగున్నావా అనేవాళ్ళు కూడా అంటలేరు ఇప్పుడు. ఇది ఏం కథ చెప్తాడు, ఏం ప్రాణం పోతుందో. అంటే ఇప్పుడు స్టోరీ నేరేషన్ విషయంలో తీసుకున్నట్టయితే సినాప్సిస్ అయినా సరే, కొత్త వాళ్ళకి దానిపైన గ్రిప్ లేకుండా వచ్చి ఎదుటి వాళ్ళని, ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే వీటన్నిటి కారణం అంటారా? కొంతమంది దగ్గర మంచిగా ఉండొచ్చు, అవి వినకపోవచ్చు కూడా, జరగచ్చు. అన్నీ కరెక్ట్, నేను జరిగినవి అన్నీ కరెక్ట్ అని అనుకొని వింటున్నారు కాబట్టి కొన్ని జరుగుతున్నాయి కదా కొత్త కథలు. ఉండొచ్చు 1 or 2 తప్పు. ఇప్పుడు ప్రతిసారి ఫెయిల్ అవుతుంటాం, మంచి స్టూడెంట్ కూడా ఫెయిల్ అవుతాడు ఒక్కొక్కసారి. అట్లాగే ఇది కూడా జరుగుతుంది, 1 or 2 జరుగుతాయి కానీ, బట్ మెజారిటీ తప్పు ఉంది. మంచి రైటర్ లేరు మనకి ఇండస్ట్రీలో, దొరకట్లేదు కొత్త వాళ్ళలో కూడా. సార్ నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే నన్ను చాలామంది ఫ్యాన్స్ అడుగుమన్న విషయం ఏంటంటే, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవలేదు? వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు కలవాలి అంటే అంటే ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసారు, కానీ ఒక పెద్ద కలిసారు, చాలా మంది వెళ్ళి కలిసారు కదా సార్. వాళ్ళకి అవసరం కలిసారు, అందరూ ప్రొడ్యూసర్లు, అందరూ వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఆయనతో సినిమాలు రన్నింగ్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. వాళ్ళు ఆగిపోయి ఉన్నాయి సినిమాలు, వెళ్ళారు.
దాని ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వెళ్ళారు. వెళ్ళొచ్చు, తప్పేం లేదు. డిప్యూటీ సీఎం మన ఇండస్ట్రీ మనిషి వెళ్ళొచ్చు, నేను కూడా వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని రూల్ ఏం లేదు. బట్ నేనుగా వెళ్ళి వాళ్ళ పిఏని ఎత్తుక్కొని పిఏ నెంబర్ పిఏని పట్టుకొని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. గ్రూప్గా వెళ్ళేటప్పుడు వాళ్ళు మాకు ఇంతకుముందు సిస్టమ్ ఏంటంటే ఛాంబర్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు, మనం అందరం వెళ్తాం రమ్మని. వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదు. ప్రాబ్లీ ఛాంబర్ వెళ్ళిందో లేదో నాకు తెలియదు. సో వాళ్ళు ఎవరిని ఇన్ఫామ్ చేస్తే కలిసి వెళ్ళేవాడిని. నాకు సపరేట్గా ఎవరు ఇన్ఫామ్ చేయలేదు. నేను ఇంట్రెస్ట్ లేదు నాకు అట్లా. చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవచ్చు కదా, ఆయనతో నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, నేను కలవచ్చు కదా. అదేం లేదు, అట్లా కలవాలని రూల్ ఏం లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎవరో కలుస్తా వెళ్తా అన్న వస్తావా అంటే ఏమంటే వెళ్ళాను తప్ప, రేవంత్ నాకు తెలుసు కాబట్టి సరిపోయి పనిలో పని వెళ్దాం. ఇట్ వాస్ నాట్ మై అపాయింట్మెంట్. ఫిలిప్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది. కానీ పాత ఇంతకుముందుకున్న ప్రెసిడెంట్ గారు అన్ని చిత్రపురి కానీ వీటన్నిటికి సంబంధించింది సక్రమంగా చేశారంటారా? ఆయనకేం సంబంధం, చిత్రపురికి ఆయనకేం సంబంధం? వన్ ఆఫ్ ది లీడ్ తీసుకున్నది వాళ్ళేగా. ఏం లీడ్ తీసుకున్నారు అంటే వాళ్ళ నుంచి అప్రూవల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకేం అప్రూవల్ వచ్చింది? వాళ్ళు డైరెక్ట్ చిత్రపురి ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ నుంచి ఒక సజెషన్ వచ్చినా ఒక గైడెన్స్ వచ్చినా సార్ వాళ్ళ త్రూ ప్రకారం ఫాలో అవ్వాలి. లేదు, ఎవరు చెప్పారు మీకు? ప్రీవియస్గా నేను విన్నది ఇది. మీరు అట్లా వింటే పిచ్చి అని వింటే దానికి నేనెట్ట బాధ్యుడిని అవుతాను? చిత్రపురి, ఫిలిం నగర్ ఇవన్నీ హౌసింగ్ సొసైటీస్ వేరు. ఫిలిం ఛాంబర్కి దానికి ఏ రకమైన సంబంధం లేదు. అది వర్కర్స్ది కాలనీ. ఏమైనా ఉంటే కొద్దిగా గొప్ప ఫెడరేషన్కి సంబంధం ఉంటుంది. ఈవెన్ ఫెడరేషన్కి కూడా సంబంధం లేదు. బట్ ఏంటంటే చిత్రపురిలో ఫెడరేషన్ మెంబర్స్ కంపల్సరీగా అయితేనే తీసుకుంటారు, అక్కడ ఇల్లు ఇస్తారు. సో చిత్రపురికి కావాలంటే ఫెడరేషన్ మెంబర్స్ కావాలి. సో ఫెడరేషన్ మెంబర్స్కిను దీనికి ఫెడరేషన్కి ఛాంబర్కి కూడా సంబంధం లేదు. సబ్సిడరీ బాడీ కాదు అది, ఎపెక్స్ బాడీ. సరే, ఇప్పుడు చిత్రపురిలో కొంతమందికి ఆర్టిస్టులకు కూడా ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఇప్పటి వరకు రాలేవు. కొంతమంది మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కూడా అన్నారు, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కొన్ని క్లెయిమ్ అవుతలేని చెప్పేసి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ హెల్త్కి చిత్రపురికి సంబంధం లేదు కదమ్మా. చిత్రపురి కాదు సార్, మా అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. మా అసోసియేషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. దానికి అసోసియేషన్ ఏముంది, ఒకసారి మనం పే చేసేస్తాం వరకు చేస్తే ప్రీమియం పే చేసినాక అందరికి ఆటోమేటిక్గా వస్తుంది. అది రాదు అనేది ఫ్రీ ఇన్సూరెన్స్ అప్పుడు ఇచ్చారు, దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వట్లేదు అని కొంతమందితో విన్నాను నేను. నాకు తెలిసి ఇన్సూరెన్స్ లేదనుకుంటారు, ఫ్రీగా చేయించుతున్నారు. వాళ్ళే చేయిస్తారు. ఎవరిని వెళ్తే ఫ్రీగా చేయిస్తున్నారు, వాళ్ళు ఏదైనా చూస్తే సబ్సిడైజ్ చేస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఇన్సూరెన్స్ లేదు. కానీ ఆర్టిస్టులకు, మా అసోసియేషన్ మెంబర్షిప్ ఉన్న ఆర్టిస్టులకు చాలా మందికి మాకు ఇప్పటికి కూడా అప్లై చేసుకుంటే ఇల్లు ఎక్కడ రాలేదు, చిత్రపురిలో కానీ దేంట్లో అయినా మాకు లేదు అనేది ఎక్కడ ఉందబ్బా? ఎందుకు లేదు? అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు మీరు మాట్లాడితే 24 క్రాఫ్ట్లు అంటారు. 24 క్రాఫ్ట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు ఫెడరేషన్లో డైరెక్ట్ కాదు, కానీ బాంబే వెళ్తే బాంబే ఆర్టిస్టులు కూడా మెయిన్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అంతా మా మెంబర్లే, ఇక్కడ కాదు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషను, డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషను, ఏమంటారు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్, వీళ్ళందరూ ఆర్టిస్టులే. అన్నీ కలిపితే ఒకటే క్రాఫ్ట్, 8 క్రాఫ్ట్ల కింద ఉంటాయి. అందుకని మీకు తెలియక మీరు 24 క్రాఫ్ట్లు అంటారు, అదంతా ఒకటే క్రాఫ్ట్. సో నాకు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో 2000 మంది దగ్గర జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా ఆర్టిస్టులే కదా. ఈ పెద్ద ఆర్టిస్టులకు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా ఉన్నాయి ఇళ్ళు, చాలామందికి ఉన్నాయి ఇళ్ళు, కొంతమంది అమ్ముకున్నారు. వీళ్ళు అది 93లో వచ్చిన దాన్ని ఇప్పుడు నాకు అప్లై చేశాను. ఎవరు అప్లై చేశారు? ఎట్లా 93లో వీళ్ళు ఉన్నారో లేరో తెలియదు కదా. మీరు నేను అప్లై చేసాను రాలేదని ఊరికే చెప్పేస్తే ఎట్లా అవుతుంది అది? కానీ చాలా మంది వాదన ఏంటంటే ఆర్టిస్ట్ కాలేదు, అసలు ఒక సినిమా కూడా తను ఒక ఆర్టిస్ట్ కూడా చేయలేని పర్సన్కి, లేకుంటే ఒక్క క్రాఫ్ట్లో కూడా పనిచేయని పర్సన్కి కార్డు ఇచ్చి చిత్రపురిలో ఇల్లు ఇచ్చారు చాలా మట్టుకు. అది లాస్ట్ మీ దాంట్లో నేను మాట్లాడాను, చెప్పాను. చాలామంది నా మీద కామెంట్ చేశారు, నువ్వెవడరా గుట్లే అని కూడా అన్నారు. సరే, వాళ్ళకి ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు, అది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అది పెద్ద స్కామ్. అది స్కాము. అది ఫెడరేషన్కి సంబంధించిన ఇష్యూ, అది వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు. ఇప్పుడు నేను హౌసింగ్ సొసైటీ, నా దగ్గరికి ఆయన వచ్చాడు, ఇల్లు కావాలని వచ్చాడు. నేనేమంటాను, మీ దగ్గరికి ఫెడరేషన్ దగ్గరికి వెళ్ళి, ఫెడరేషన్ అయితే కన్సర్న్ యూనియన్ నుంచి మీరు లెటర్ తీసుకొస్తే మేము ఇస్తామంటాం. ఆయన కన్సర్న్ యూనియన్లో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడో ఫ్రీగా తెచ్చుకున్నాడో నాకు తెలియదు. కన్సర్న్ యూనియన్ సర్టిఫై చేసినాకే ఇక్కడ హౌసింగ్ సొసైటీలో అతనికి అలాట్మెంట్ అవుతుంది, డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ పేమెంటే తీసుకోరు, లేకపోతే
సో ఇప్పుడు ఫ్రాడ్ ఎవరు చేసినట్టు? ఇప్పుడు ఫ్రాడ్ ఎవరు చేసి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నాకు మీరే అడిగారు, మీకిరే సమాధానం చెప్పండి. అంటే ఎక్కడైతే తీసుకొస్తున్నారో అక్కడనే ఫస్ట్ ఫ్రాడ్ జరిగినట్టు. మరి వాళ్ళని అడుగుతలేరు ఎవరు? ఎందుకు అడగట్లేదు? మరి వాళ్ళని కూడా మీలాంటి పెద్దలే కదా. నేను ఎందుకు అడగాలి? నేను చెప్తానన్నా, నా మీద కూడా కేసు పెట్టారు కదా ఇప్పుడు. నేను అడుగుతున్నానే నా మీద కూడా కేసు పెట్టారు. నడవనింటి నడుస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో మీలాంటి వాళ్ళందరికీ ఫెడరేషన్ అంటే ఏంటి, అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి, వాట్ ఈజ్ ఎగ్జిబిటర్, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్, వాట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, వాట్ ఈజ్ ఛాంబర్, వాట్ ఈజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వాట్ ఈజ్ ఫెడరేషన్, వాట్ ఈజ్ డైరెక్టర్ అసోసియేషన్, అన్నీ ప్రతిదీ తెలుసుకోవాలి మీరు. ఆర్టిస్ట్గా వచ్చి కొంతమంది మోడలింగ్ అని వచ్చేసి తొందరగా దీంట్లో ఆపర్చునిటీ దొరకక, మంచి ఛాన్స్ దొరకక ఈ డ్రగ్స్ అని, పబ్బులని, ఈ అడ్డమైన కల్చర్కి అలవాటై ఒక మన ఫిలిం ఇండస్ట్రీని చెడు పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఆర్టిస్టులుగా నిలకడలేకపోవడము, తర్వాత డ్రగ్స్కు, పబ్బులకు, ఈ మందుకు, ఈ వ్యసనాలకి, వీటికి అలవాటు పడిపోయి నేను ఏం చేస్తామంటే ఆర్టిస్ట్ అండి, దీంట్లో చేస్తాను మోడల్ అండి అని చెప్పుకోవడం. కానీ ఫైనల్గా చూసేటప్పటికి దాంట్లో వాళ్ళు ఇరుక్కోవడం, కానీ పేరు వచ్చేది ఇక్కడికే. దీనిపైన మీరేం? మనం ఏం చేయలేం దానికి. ఇప్పుడు ప్రతివాడు నేను సినిమా వాడిని అంటాడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు తెలియాలని లేదు అంటే, నేను ఇప్పుడు 10 years నుంచి యాక్టివ్గా లేను కాబట్టి నాకు తెలియదు. అంతకుముందు నాకు ఫెడరేషన్లో ఉన్న ప్రతి మెంబరు నాకు తెలుసు ఆల్మోస్ట్, నేను ఫెడరేషన్లో ఉన్నంతకాలం. సో తెలీదు అంటే నాకు తెలియదు కాబట్టి నువ్వు చేయలేదని నేను అనుకోడు. ఐ కెనాట్ డూ దట్. సో ఇది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు సినిమా వాళ్ళు ఎవరు కాదు అంటానికి ఏం లేదు. ఓ సినిమాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రోజు చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ 80 films వచ్చిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ సినిమా వాళ్ళు కానీ క్లెయిమ్ చేస్తుంటారు. అంటే నాకు తెలిసిన నా 50 ఏళ్ళ చరిత్రలో సంవత్సరానికి 80 సినిమాలు అనుకుంటే 50-80 వేసుకుంటే 4,000 సినిమాలు. 4,000 సినిమాలు ఎన్ని వేల మంది పనిచేసి ఉంటారు, 1,00,000 మంది చేసి ఉంటారు. వాళ్ళంతా సినిమా వాళ్ళ కింద లెక్కేవాడు. దానికి నేను ఎట్ట బాధ్యుడు, ఇండస్ట్రీ ఎట్ట బాధ్యులు అవుతాను? ఇండస్ట్రీకి ఏం బాధ్యత ఉంటుంది? వాళ్ళు ఆ సినిమా చేసి మాయమైపోయారు. వాళ్ళు ఆ సినిమా చేశారో చేయలేదో కూడా తెలియదు. ఇది కాకుండా ఆగిపోయిన సినిమాలు ఉంటాయి 2-3 వేలు. ఆగిపోయిన సినిమాల్లో ఉన్న వాళ్ళు కూడా మేము సినిమాలు చేసాం ఉంటారు. అది కాక ఇప్పుడు కెమెరాలు వచ్చేసినాక, ఈ కెమెరాలు సెల్ ఫోన్లు వచ్చినాక, సెల్ ఫోన్ వాడు కూడా సినిమా తీస్తున్నా అని చెప్పి షార్ట్ ఫిల్మ్ తీసేస్తాడు. వాడు కూడా సినిమా యాక్టర్, సినిమా టెక్నీషియన్ అంటారు. సో వీళ్ళందరూని మనం లెక్క తీసుకుని ఈ డ్రగ్స్ దాంట్లో మన అకౌంట్లో వేసుకుంటే అది వేసిన వాళ్ళ తప్పు కానీ ఇండస్ట్రీ తప్పు కాదు. ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. అండ్ ఎనీ ఇండివిజువల్ క్యాన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు దొంగ ప్రతి దొంగ మంచోడు అవ్వక్కర్లేదు, సినిమా ఇండస్ట్రీ వాడు అవ్వక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ వాడు దొంగ కాకుండా నీతిమంతుడు అవ్వక్కర్లేదు. సో వీడు దొంగ అయ్యి ఉండొచ్చు, వీడు వ్యభిచారి అయ్యి ఉండొచ్చు, వీడు స్మగ్లర్ అయ్యి ఉండొచ్చు, వీడు డ్రగ్ పెడ్లర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో అది ఎట్లా వేరే వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారో అట్లాగే ఇక్కడ కూడా ఉన్నారు. సో దాన్ని మనం ఇక్కడ భూతద్దంలో చూడాల్సిన అవసరం ఏం లేదు. ఉన్న వాళ్ళని డెఫినెట్గా ఎక్స్పెల్ చేస్తారు. మన హైమనే వాళ్ళు తీశారు, మా అసోసియేషన్ మెంబర్షిప్ తీశారు, అట్లా చేస్తారు ఏదైనా. కానీ మళ్ళీ తను లెటర్ ఇవ్వగానే మళ్ళీ తీసుకున్నారు అని చెప్పి? లేదు, తీసుకోలేదు. ఇంతవరకు అయితే ఈ నిమిషం వరకు అయితే ఇంకా తీసుకోలేదు. అంటే తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటారు, ప్రూవ్ అవ్వకపోతే తీసుకుంటారు. ప్రూవ్ అవ్వకపోతే తీసుకుంటారు. సార్ ప్రూవ్ అవ్వంది కొన్ని రోజులు రిమైండ్కి అయితే పోలీస్ కస్టడీలోకి తీసుకోరు కదా సార్? అట్లా లేదు. ఇప్పుడు మరి ఆ అమ్మాయి బయట తిరుగుతాను ఎందుకు చేయట్లేదు? ఇందాక మీరు అడిగారు కదా కేసు, లావణ్య. ఆ అమ్మాయి బయట తిరుగుతాను, రోజు వాళ్ళు డ్రగ్స్ గురించే మాట్లాడుతున్నారు. రోజు పొద్దున్న లేసి డ్రగ్స్ గురించి పొద్దున్న వాళ్ళు మాట్లాడేదే డ్రగ్స్ గురించి. వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు డ్రగ్స్ పెట్టారు అంటే పోలీసులు అరెస్ట్ చేయట్లేదే. 45 days రిమైండ్లో ఉండి వచ్చింది అమ్మాయి. మళ్ళీ అరెస్ట్ చేయాలి కదా, మళ్ళీ చెప్తానున్నారు కదా. నిజం అబద్ధం అనేది ఆలోచించలేదు కదా. ఇప్పుడు మేము చెప్పేది మాట వినకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా పోలీసులు. వాళ్ళు చెప్తాంటే అరెస్ట్ చేయట్లేదు కదా, అది అన్యాయం కదా. అది అంటే అలా చెప్పిన వాళ్ళని, బయటకు వచ్చిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలంటారు? డెఫినెట్గా చేయాలి. నేను మర్డర్ చేశానని చెప్తే నన్ను అరెస్ట్ చేయకుండా నేను అప్రూవర్ అయిపోయాడు, నువ్వు ఉండమా మిగిలినోడు ఎవడని అడుగుతారు. ఇదేమో న్యాయం అసలు ఈ దేశంలో? తప్పు చేసిన వాడు తప్పు చేసిన తర్వాత ముందు ఆయన లోపలేసి తర్వాత మాట్లాడు. నిజం చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తారా? వాడు ఇంకో మర్డర్ చేసి వస్తాడు, మళ్ళీ ఇంకో 2 మర్డర్లు చేసి నిజంగానే ఇంకో 2 చంపాను అంటాడు. అలా తప్పు క్రైమ్ చేసాడు, లోపల వేయాలి కదా. సిమిలర్గా ఈ డ్రగ్స్ చేసిన వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఒకసారి అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఇంత ఓపెన్గా దరిద్రం చేస్తా అంటే ఎందుకు మాట్లాడతారు? ఇంత న్యూసెన్సా
1.5 month నుంచి టీవీల్లో. మొత్తం అదే రచ్చ. ఆ రచ్చ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటాను గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ? కానీ దీనిపైన ఒక ఆర్టిస్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, ఇండస్ట్రీ పైన ఫస్ట్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, మీలాంటి పెద్దలు ఇండస్ట్రీ మీద అసలు ఏది ఎఫెక్ట్ పడదమ్మా. ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇలాంటిది కట్టడి చేయడం అవకాశం ఏముండదు. ఇండస్ట్రీకి ఏం పట్టింది అసలు? ఇండస్ట్రీ అంటే ఎవరు? ఇప్పుడు మనం అందరం కలిసి, ఇప్పుడు నువ్వు చెప్పావు, నేను చెప్పే 22 years నుంచి నువ్వు ఉంటే నాకు తెలియదు అన్న. అట్లా మనకి ఎవరికి సంబంధం ఉంది? ఎవరు ఇండస్ట్రీ? నువ్వు ఇండస్ట్రీయే కదా మరి. ఎందుకు 22 ఏళ్ళ నుంచి నువ్వు ఉండి, నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి, ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉండి, ఛాంబర్ ప్రెసిడెంట్ ఉండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉండి, నువ్వు ఎందుకు తెలియదు అనేది తప్పు అవుతుంది కదా నాకు. లేదు సార్, నేను మూడో సీరియల్ కి మీరే ఓపెనింగ్ వచ్చారు. కరెక్టే చెప్తున్నా నేను. అంటే నేను అనేది ఏంటంటే ఎట్లా రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? అందరూ తెలియాల్సిన అవసరం లేదు. అన్లెస్ అది ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అయినప్పుడు, ఆన్ ద హోల్ ఇండస్ట్రీకి, ఒకళ్ళకి కాదు. ఇది ఒక ఇండివిజువల్ కేసు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఇండివిజువల్ కేసు కాదు. ఏదైనా ఇండస్ట్రీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. లేకపోతే ఏదైనా దేశానికి కోసం అవసరమైనప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. రాష్ట్రంకి అవసరం అయితే ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. ఏదైనా కెలామిటీ వస్తే ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంది. ఓకే. ఎందుకంటే సార్ నేను 2007లో నేను చేసిన మూడో సీరియల్కి, నందిని సీరియల్కి మీరు ఆ రోజు ఓపెనింగ్ వచ్చింది రామానాయుడులో. మీకు గుర్తులేకపోవచ్చు. నేను ఎన్ని ఓపెనింగ్లు చేశాను, ఎన్ని ఆడియోలు చేశాను, గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డులో నాకు బ్రేక్ అయిపోయింది. అన్ని ఓపెనింగ్లకు వచ్చి ఉంటాను నేను. సో మీ దాంట్లో ఎవడరా నువ్వు గొట్టంగా అన్నట్టు చెప్తున్నావు. నాకు అంత చరిత్ర ఉంది. చరిత్ర చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. సో వాడు బోని మనకి టైం వేస్ట్. సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.